వస్తున్న గణపతి అర్చనాన్ని మానేశావు, అందువల్ల ఇది వచ్చింది. నువ్వే కాకుండా నీ వంశంలో 7 తరాల ముందు వల్లభుడు అనే ఒకడు ఉండేవాడు. ఆయన కూడా కమల, ఆయన భార్య పేరు కమల. ఆయన కూడా గణపతి అర్చనాన్ని వదిలేశాడు. వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు, అతని పేరు దక్షుడు. ఆ దక్షుడు పుడుతూనే మరగుజ్జుగా ఉన్నాడు. కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, మాట రాదు, చేతులు పొట్టి, కాళ్ళు పొట్టి, ఒంట్లోంచి నోట్లోంచి మొత్తం దుర్వాసన వస్తూ ఉంటుంది. మొదలు వదిలేయమని తల్లి భార్యని అడిగాడు, ఇటువంటి వాడు ఎందుకని. భార్య కూడా నేను వదిలేస్తాను, నేను వీడిని పడేసి నేను చచ్చిపోతాను అని అంది. కాదు కొంచెం పెద్ద అయితే బాగుపడతాడేమో, అన్ని ప్రక్రియలు చేయిద్దామని. అప్పుడేమో అప్పుడు ఆయన ఏం చేశాడంటే, వల్లభుడు అనేక ఔషధాలు ఇప్పించాడు, పూజలు హోమాలు అన్నీ చేయించాడు. ఎన్ని చేయించినా ఆయన వయసు పెరిగే కొద్దీ పెరుగుతూనే ఉంది. ఎన్నో ప్రయత్నాలు చేసి సాధ్యం కాక చివరికి భార్యని కొడుకుని కూడా ఇద్దరిని ఇంట్లోంచి ఎడగొట్టేశాడు. ఇంట్లో ఇటువంటి వాడు ఉండకూడదని. ఆమె పాపం ఏం చేయలేక ఇంట్లోంచి వెళ్ళిపోయి అట్లా అడవులెంబడి ఊరు బయట ఉన్నటువంటి ఒక శివాలయం దగ్గర అరుగు మీద పిల్లవాడిని పడుకుంటూ బతికేది. పిచ్చం బాగానే దొరికి తెచ్చి పిల్లాడికి పెట్టేది. కానీ ఈ పిల్లవాడు కదలలేడే, కింద పడిపోతాడని వీపును కట్టుకొని వెళ్తూ ఉండేది వల్లభుడి భార్య కమల. అట్లా వెళ్ళి ఊర్లో అడుగుతూ ఉండేది. సరే అందరూ ఏదో జాలిపడి ఇంతో అంతో పెట్టేవాళ్ళు, తెచ్చి పిల్లాడికి పెడుతుంది. కానీ ఇంకా ఏం చేసేది, తనే వీపుకు కట్టుకొని పోవటం మొదలుపెట్టింది. ఏ పులులో ఏమన్నా అడవి ఇక్కడ ఉన్న కుక్కలు అవి పీకేస్తాయని చెప్పేసి పిల్లాడిని వీపుకు కట్టుకొని కష్టమైనా కూడా 12 ఏళ్ళ పిల్లాడిని కట్టుకొని అడుక్కోవటం మొదలుపెట్టింది. ఒకరోజు ఒక యువకుడు వచ్చాడు అటుగా. అతని మించి గాలి వీచింది. గాలి వీయంగానే ఈయన వ్యాధి పోయింది. అతను కూడా గబగబా వెళ్ళిపోయాడు. పిల్లవాడిని చూసుకొని సంతోషం అమ్మ అంటూ పిలిచాడు. అబ్బాయి ఇన్నాళ్ళు మాట లేదు, పిలిచాడని పిల్లోడిని చాలా సంతోషంతో ముందు అడుగుతుంది. తర్వాత పిల్లోడిని కట్టుకొని వాడికి ఆకలి అంటే తీసుకొని అట్లా అని అడగటానికి, అమ్మమ్మ నీ కొడుకే కదా అంటే, అవునండి ఇట్లా ఉండే అక్కడి నుంచి ఒక ఆయన పోయినాడు, ఆయన నుంచి మంచి వాసనతో కూడిన గాలి వచ్చింది, వెళ్ళిపోయాడు. అతను ఎవరో కనుక్కోవాలి, మేము కూడా కోరికలు తీసుకుంటాం. ఇంత వ్యాధి పోయినప్పుడు ఇటువంటి లోపాలు ఉన్నవాడు ఇంత బాగా అందంగా తయారైనాడు, మంచి పిల్లలాగా ఇప్పటికీ నీ ఎంబడి నడిచి వస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళకి జరగబోయేవి జరుగుతున్నవి అన్నీ తెలిసేటువంటి ఒక మంత్రం ఇచ్చాడు. ఎందుకంటే గణపతి వీళ్ళకి ప్రత్యక్షమైతే వీళ్ళు కూడా కోరికలు తీసుకోవచ్చు. అసలు వచ్చిన వ్యక్తి ఎవరో తెలియాలి మనకని. సరే ఈ అబ్బాయిని కుదురుగా కూర్చొని తల్లి కన్నా ఎక్కువగా గణపతి మంత్రం చేశాడు. కొన్నాళ్ళకి ఒక మెరుపు మెరిసినట్టయింది, ఒక ఏనుగులాగా కనిపించింది, క్షణంలో వెళ్ళిపోయింది. అయ్యో దేవుడా నాకు కనపడలేదని చెప్పి బాధపడ్డాడు. అప్పుడు ఆకాశవాణి చెప్పింది, నువ్వు ముద్గలుడి దగ్గరికి వెళ్ళు, నిన్ను కొద్ది రోజుల్లో ఒక వ్యక్తి వచ్చి తీసుకెళ్తాడు, అప్పుడు నీకు ఇది పోతుంది అని చెప్పి ఆకాశవాణి ఇది అతని కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక వ్యక్తి వచ్చాడు, తల్లిని తీసుకొని అతను ఎక్కడ ఉంటాడో, ముద్గల మహర్షి ఎక్కడ ఉంటాడో వెతుక్కుంటూ వెళ్దామని బయలుదేరాడు. కానీ ఆయన తొందరగా నడుస్తాడు. నేను నడవగలను కానీ మా అమ్మ నడవలేదు కదా, పెద్ద అయిపోయింది, ఇప్పటికే నా తోటి చాలా నీరసించిపోయింది, నా వల్ల ఇన్నేళ్ళు అవస్థ పడ్డదట. ఎందుకంటే ఈయనకి అప్పటికంతకు ముందు తెలియదు. కాబట్టి నేను ఒక షరతు పెడుతున్నాను, అడుగడుగునా నీకు ఒక మిఠాయి ఉండలు ఇస్తాను, అది నువ్వు పూర్తి అయ్యే వరకు తినాలి. ప్రతి మలుపు దగ్గర, ప్రతి సందు దగ్గర, ప్రతి ఒక మైల్ దగ్గర నువ్వు ఆగుతుండు మేము వచ్చే వరకు అంటే. ఆయన సరే అన్నాడు. అక్కడ ఆగుతూ ఈయన గణపతినే ప్రార్థించి లడ్డూలు తయారు చేసి ఆ లడ్డూలు ఆయనకి అడుగడుగున పెడుతూ తల్లిని తీసుకొని వెళ్ళాడు. ఆయన ఎక్కడైతే ముద్గలుడు ఆశ్రమం దగ్గరికి రాగానే ఆ వచ్చిన వ్యక్తి అటు ఆశ్రమం కనిపెట్టేది, ఇదే ఆశ్రమం తెలియగానే వచ్చిన వ్యక్తి మాయమైపోయాడు. అప్పుడు ముద్గలుడి దగ్గరికి వెళ్ళి, మహర్షి గారు మేము మీ పాదాల మీద పడుతున్నాం, మాకు బైక్ ఇట్లా ఉండేది, మిమ్మల్ని కలవమని గణపతి చెప్పాడంటే, ఆహా నువ్వే గొప్పవాడివి నాయనా, నేను ఇన్నేళ్ళ నుంచి నేను కూడా చేశాను, ఆ భృగు మహర్షి పంపించాడని కూడా చెప్పారు. ముద్గలుడి దగ్గరికి వెళ్ళమని ఇట్లా చాలామంది వస్తున్నారు. తర్వాత నీకు నేను తప్పకుండా పోయే మార్గాన్ని చెప్తాను. ఈ దక్షుడు నీకు ఇది రావడానికి కారణం పూర్వజన్మ, నీకు కూడా పూర్వజన్మ ఉంది. ఇది మన ఇప్పటిదాకా ఎందుకు బాధపడ్డామంటే, గత కొన్ని జన్మలో కళ్యాణుడు అనే ఒక అతను ఉండేవాడు. అతని నువ్వున్నావు, అతని కొడుకుగా నువ్వున్నావు. ఆ కళ్యాణుడికి భార్య పేరు కూడా కావాలి. సరే ఈ అబ్బాయి చిన్నప్పటి నుంచి పుట్టుకతోటే గణితం వచ్చింది. వల్లాలుడు అబ్బాయి పేరు
చిన్నప్పటి నుంచి ఊళ్ళో పిల్లలందరినీ పోగు చేసుకొని ఎప్పుడు ఏ మట్టి దొరికినా ఏది దొరికినా కూడా పూజలు చేస్తూ ఉండేవాడు. ఒక ఆలయం పెట్టుకున్నాడు. ఆకులు బట్టి కుట్టిరాలు పిల్లలంతా కలిసి రోజు ఏదో ఒక నైవేద్యాలు తెచ్చి పెట్టేవాడు, పూజలు చేసేవాడు. ఈ పూజలన్నీ చేస్తూ ఉండగా గణపతి అనుగ్రహం క్రమంగా కలగగానే అంతకుముందే ఇదే బాధపడ్డప్పుడు ఇప్పుడు గణపతి కనిపించి మీ పూర్వీకులు కట్టినటువంటి ఆలయాన్ని నువ్వు బాగు చేయి అని చెప్పాడు. అప్పుడు దక్షుడు నాకు ముక్తి కావాలి అని అడిగాడు. నీకు ముక్తి ఇప్పుడే దొరకదు, నువ్వు ఇంకా కొంత చేయవలసి ఉంది. ఈ ఆలయం కట్టి పాతవాళ్ళు నిర్లక్ష్యం చేసిన దాన్ని నువ్వు మళ్ళీ బాగు చేసి నువ్వు రాజు అయిన తర్వాత నీకు కొన్నాళ్ళు అయిన తర్వాత కళ వస్తుంది అని గణపతి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకి తెల్లవారుజామున కళ వచ్చింది. ఈ తల్లికి అన్నీ తెలుసు కాబట్టి విద్యలు అన్నీ తెలుసు కాబట్టి అన్న నువ్వు పొద్దున్నే వచ్చిన కళ కాబట్టి ఇది నిజమవుతుంది. నీకు ఇట్లా కల్లో కనిపించి చెప్పాడు కదా గణపతి, కల్లో నీ పొద్దున్నే తెల్లవారుజామున వచ్చాడు అనమాట. నువ్వు రాజు అవుతావు, నీకు ఇప్పుడు ముక్తి రాదు అని. సరే, చంద్రసేనుడు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుగారు భార్య సులభ. ఆ చంద్రసేనుడికి ఒకసారి హఠాత్తుగా మరణం సంభవించింది. అప్పుడు రాజ్యానికి ఆయన పిల్లలు లేరు. ఏనుగుకిచ్చి ఏనుగుని ఆ రోజుల్లో ఉండేదనమాట. ఎవరి మెడలో ఏనుగు దండ వేస్తే ఆ దండ అతను రాజు అవుతాడు. ఏనుగు ఒక పద్మాలతో కూర్చున్నటువంటి తామరపూల దండ, 108 పూలతో కూర్చున్న దండ ఇచ్చి పంపించారు. దానికి శిక్షణ ఇచ్చే మావటి వాడు ఉన్నాడు. వాడు నా మెడలో వేయాలని 4 రోజుల పైన ట్రైనింగ్ ఇచ్చాడు. అది ఊరంతా తిరుగుతున్నప్పుడల్లా ప్రతి వాళ్ళు తలంచటం కావాలి. అది ఊరి బయట ఈ ఆలయం దగ్గర ఉన్నటువంటి దక్షుడి దగ్గరికి వచ్చి ఇతని మెడలో వేసింది. ఎక్కించు తొండతోటే పైకెత్తి తన మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి, అప్పుడు రాణిగారు, ఆమె కూడా గణపతి భక్తురాలే, ఇతన్ని రాజుగా చేసింది. రాజుగా చేసిన తర్వాత వివాహం అవన్నీ చేసుకున్నాడు. ఈ వివాహం చేసుకున్నప్పుడు ఎవరంటే గత జన్మలో తల్లే ఇప్పుడు భార్య అయింది. అంటే చూడండి, ఇట్లా సంబంధాలు అట్లయితే వాళ్ళిద్దరికీ రుక్మాంగదుడు అనే అతను పుట్టాడు. ఈ రుక్మాంగదుడు చాలా బంగారం రంగులో ఉండేవాడు. అన్ని విద్యలు అన్నీ వచ్చాయి. ఈ రుక్మాంగదుడికి ఇన్ని విద్యలు ఇన్ని వచ్చు, మంచివాడు. అతనికి రాజ్యం అప్పచెప్దాం అనుకుంటుండగా అతను ఒకసారి వేట కోసం వాచక్నవి అనేటువంటి ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు, ముని ఆశ్రమానికి. అక్కడ ముకుంద అనే ఒక ఆమె చూశాడు. ఈయనకి బాగా దాహం వేసింది, నీళ్లు అడిగాడు. ఆమె నీళ్ళు ఇస్తూ ఈయన అందాన్ని చూసి చేయబట్టుకొని నన్ను పెళ్లి చేసుకోండి.